వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్ అరేస్ గురించి నేర్చుకుందాం. అరేస్ అంటే ఏంటి, అరేస్లో ఉండే మెథడ్స్ ఏంటి చూసినట్టయితే, వాట్ ఈజ్ అన్ అరే? అరేస్ ఆర్ ఏ ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్ యూజ్డ్ టు స్టోర్ అండ్ మేనేజ్ కలెక్షన్స్ ఆఫ్ డేటా. అరే అంటే ఒక డేటా స్ట్రక్చర్, ఒక డేటా టైప్స్. మనకి ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో అందులో అరేస్ అనేది కూడా ఒక రకమైన డేటా టైప్. వన్ ఆఫ్ ద డేటా టైప్ అరేస్ యూజ్డ్ టు స్టోర్ అండ్ మేనేజ్ కలెక్షన్స్ ఆఫ్ డేటా. ఇది ఏం చేస్తుందంటే కనెక్షన్స్ ఆఫ్ డేటా అంటే సింగిల్ వాల్యూ కాదు, సింగిల్ డేటా కాదు, మల్టిపుల్ డేటాని, మల్టిపుల్ వాల్యూస్ని ఒక వేరియబుల్లోకి స్టోర్ చేస్తుంది. స్టోర్, మేనేజ్ కలెక్షన్స్ ఆఫ్ డేటా. దే అలౌ డెవలపర్స్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్, మేకింగ్ ఇట్ ఈజియర్ టు ఆర్గనైజ్ అండ్ మ్యానిపులేట్ డేటా. ఇది ఒక సింగిల్ వేరియబుల్లోకి మల్టిపుల్ వాల్యూస్ని ఇది స్టోర్ చేస్తుంది. కాబట్టి దీనిని మేనేజ్ చేయటము అంటే డేటాని మేనేజ్ చేయటము, డేటాని ఆర్గనైజ్ చేయటము, డేటాని మ్యానిపులేట్ చేయటము, మోడిఫై చేయటము, అప్డేట్ చేయటము ఈ డెవలపర్లకి చాలా ఈజీగా చేస్తుంది. Arrays are dynamic in JavaScript, meaning their size can change and they can hold different types of data simultaneously. Arrays ఏంటంటే డైనమిక్ బిహేవియర్ని కలిగి ఉంటాయి. అంటే డైనమిక్ బిహేవియర్ అంటే డైనమిక్ అంటేనే చేంజ్. డైనమిక్ అంటే ఏంటి? చేంజెస్, అప్డేట్ అవ్వటము, చేంజ్ అవ్వటము, అలాంటి బిహేవియర్ని కలిగి ఉంటాయి అరేస్. ఇది కాబట్టి ప్లస్ ఇంకేముంటుంది అంటే అరేస్ లోపల డిఫరెంట్ డేటా టైప్స్ని, డిఫరెంట్ డేటా అంటే అరే లోపల మనము స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవచ్చు, నంబర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అరేస్ లోపల మళ్ళీ అరేస్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డేటా టైప్స్ని, మల్టిపుల్ డేటా టైప్స్ని మనము దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట అరేస్తో. వై యూజ్ అరేస్? అరేస్ ఆర్ క్రూషియల్ ఇన్ ప్రోగ్రామింగ్ బికాస్ దే అలౌ డెవలపర్స్ టు మేనేజ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఇన్ అన్ ఆర్గనైజ్డ్ వే. అరేస్ వల్ల మనకి యూజెస్ ఏముంటాయి ప్రోగ్రామింగ్లో అంటే చూసినట్టయితే చాలా కీ రోల్ని పోషిస్తుంది అరేస్ అనేది ప్రోగ్రామింగ్లో. ఎందుకంటే ఇది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఆర్గనైజ్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్, ఇప్పుడు స్ట్రింగ్, నంబర్స్ ఇలాంటివి ఉన్నాయంటే ఓన్లీ సింగిల్ వాల్యూని ఇవి ఆర్గనైజ్ చేస్తాయి, మేనేజ్ చేస్తాయి. అరేస్ ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ వాల్యూస్ని, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ సంబంధించిన డేటా, ఇప్పుడు 1,00,000 ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. 1,00,000 ప్రొడక్ట్స్ డేటా కూడా ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. యూజర్స్ ఉన్నారు, 1,00,000 మంది యూజర్స్ ఉన్నారు కంపెనీలో. 1,00,000 యూజర్స్ని కూడా అరేస్ ఏం చేస్తుంది, ఈజీగా హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి యూజర్స్ని అరేస్ కలిగి ఉంది. దే ఆర్ యూజ్డ్ ఇన్ డేటా స్టోరేజ్, డేటాని స్టోర్ చేయడానికి. స్టోరింగ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లైక్ యూజర్ డేటా, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ సెట్టింగ్స్. డేటాని స్టోర్ చేయడానికి అరేస్ అనేది చాలా మంచి హెల్ప్ఫుల్ అనమాట. ఎలాంటి డేటాని అంటే యూజర్ డేటాని, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది మనకి ప్రొడక్ట్స్. ఎగ్జాంపుల్ మనం ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ తీసుకున్నట్టయితే అందులో కొన్ని లక్షల ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ సంబంధించిన డేటా, ఆ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, ఆ ప్రొడక్ట్ సైజ్, ఆ ప్రొడక్ట్ క్వాంటిటీ, ఆ ప్రొడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇది మేనేజ్ చేయాలంటే మనకి మామూలుగా అంటే కష్టం. అరేస్తో మాత్రమే ఇది ఈజీగా అవుతుంది అనమాట. అలాగే సెట్టింగ్స్ సంబంధించింది, యూజర్ సంబంధించిన డేటా, వీటిని స్టోర్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అల్గరిథమ్స్, స్టార్టింగ్, సర్చింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ డేటా. సార్టింగ్ చేయడం డేటాని, సర్చింగ్ చేయడం, మనకి కావాల్సిన డేటాని, మనకు కావాల్సిన ప్రోడక్ట్ని సెర్చ్ చేస్తాం కదా మనము ఈ-కామర్స్ సైట్లో, అలాగే ట్రాన్స్ఫార్మింగ్ డేటాని చేంజ్ చేయడం, డేటాని అప్డేట్ చేయటము, ఇలాగ కూడా ఇవి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. డైనమిక్ అప్లికేషన్స్, మేనేజింగ్ స్టేట్ ఇన్ అప్లికేషన్స్ విత్ చేంజింగ్ డేటా. అప్లికేషన్స్ అంటేనే ప్రజెంట్ మనకి ఉన్నది డైనమిక్ అప్లికేషన్. స్టాటిక్ ఇప్పుడు ప్రజెంట్ చాలా తక్కువ. డైనమిక్ అప్లికేషన్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాంటి అప్లికేషన్స్ని మేనేజ్ చేయడానికి ఈ అరేస్ అనేవి బాగా యూజ్ అవుతాయి. కీ ఫీచర్స్ ఆఫ్ అరేస్: ఇండెక్స్డ్ స్టోరేజ్. ఒకటి ఇండెక్స్డ్ స్టోరేజ్ అంటే ఇది ఇండెక్స్ని బేస్ చేసుకుని డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే ఆర్ స్టోర్డ్ సీక్వెన్షియల్లీ అండ్ యాక్సెస్డ్ యూజింగ్ దేర్ న్యూమరిక్ ఇండెక్స్ని బేస్ చేసుకుని ఇది డేటాని స్టోర్ చేస్తుంది. అలాగే ఇండెక్స్ని బేస్ చేసుకుని డేటాని యాక్సెస్ చేస్తుంది. ఇలాగా
ఇండెక్స్ బేస్డ్ చేస్తుంది అనమాట. సెకండ్ ఇండెక్స్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఒక నెంబర్ ఇవ్వటం. ఇండెక్స్ మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎరేస్లో 0 నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఒక ఎరే ఉంది. ఎరే లోపల ఎలిమెంట్స్ ఉన్నాయి 1, 2, 3, 4, 5. మనకి ఇండెక్స్ మామూలుగా నంబర్స్ అంటే మనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 1 స్టార్ట్ అవుతుంది. నెంబర్ 1, 2, 3, 4, 5 అని చెప్పి స్టార్ట్ అవుతుంది. అదే ఇండెక్స్ అనేది ఏమవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1 ఉంది, 1, 2, 3, 4, 5 అనేది ఎరే ఎలిమెంట్స్ ఒక ఎరే లోపల. దాంట్లో ఇండెక్స్ అంటే ఎలా ఉంటుందంటే దాంట్లో ఇండెక్స్ ఇండెక్స్ పొజిషన్ చెప్పు. ఇండెక్స్ అంటే పొజిషన్, వర్క్గా చెప్పాలంటే పొజిషన్. దాని పొజిషన్ చెప్పమంటే ఇండెక్స్ ఫస్ట్ 0, సెకండ్ వన్ 1, థర్డ్ వన్ 2, ఫోర్త్ వన్ 3, ఫిఫ్త్ వన్ 4. అంటే మనకి ఒక ఎరే లోపల 1, 2, 3, 4, 5 అనే 5 ఎలిమెంట్స్ కనుక ఉన్నట్టయితే దాని యొక్క ఇండెక్స్ పొజిషన్స్, ఇండెక్స్ నెంబర్స్ ఏంటి 0, 1, 2, 3, 4 అనమాట. డైనమిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది డైనమిక్ నేచర్ అంటే సైజ్ కానీ, చేంజెస్ కానీ, అప్డేట్స్ కానీ జరుగుతూ ఉండడం. heterogeneous డేటా అంటే ఈ సింగిల్ ఎరే కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా సచ్ యాజ్ స్ట్రింగ్స్, నంబర్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెన్ అదర్ ఎరేస్. heterogeneous డేటా అంటే ఏంటి? మల్టిపుల్ డేటా టైప్స్ని కలిగి ఉండడం. మల్టిపుల్ డేటా టైప్స్ని అంటే మల్టిపుల్ డేటా టైప్స్ ఏముంటాయి మనకి అనేగా, అంటే స్ట్రింగ్స్ని, నంబర్స్ని, ఆబ్జెక్ట్స్ని, అలాగే ఎరేస్ని కూడా ఇది కలిగి ఉంటుంది. ఒక ఎరే లోపల ఇంకొక నెస్టెడ్ ఎరే కూడా మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఫీచర్ని కలిగి ఉన్నది ఎరే. బిల్ట్ ఇన్ మెథడ్స్ జావా స్క్రిప్ట్ ఎరేస్ కమ్ విత్ ఏ వెరైటీ ఆఫ్ మెథడ్స్ టు మ్యానిపులేట్ అండ్ ప్రాసెస్ డేటా ఎఫిషియన్సీ. ఈ ఎరే లోపల జావా స్క్రిప్ట్ అనేది కొన్ని మెథడ్స్ని కలిగి ఉంటుంది. బిల్ట్ ఇన్ మెథడ్స్ అంటే జావా స్క్రిప్ట్ ప్రీ డిఫైన్డ్, మనం రాయక్కర్లేదు, ప్రీ డిఫైన్డ్గానే జావా స్క్రిప్ట్ లోపల కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎరే మెథడ్స్ అని చెప్పేసి ఉంటాయి. అవి ఏం చేస్తాయి, ఈ యొక్క ఎరేస్లోని డేటాని అవి మ్యానిపులేట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎరేస్ని మనము ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా యాక్సెస్ చేస్తాము చూసినట్టయితే ఎరేస్ని మనము 4 రకాలుగా మనము చేస్తూ ఉంటాం. దాని మీద యాక్షన్స్ అనేవి ఎరేస్లో మనము వాటి మీద యాక్షన్స్ అనేవి ఎలా చేస్తాము 4 రకాలుగా చేస్తాం. ఒకటి క్రియేటింగ్ అండ్ ఇనిషియలైజింగ్ ఎరే. ఎరేని క్రియేట్ చేయడం. ఎరేని మనము ఎలా క్రియేట్ చేస్తాము, ఇనిషియలైజ్ చేస్తాము. యూ కెన్ క్రియేట్ అన్ ఎరే యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ సెపరేట్ ఎలిమెంట్స్ విత్ కామాస్. స్క్వేర్ బ్రాకెట్ తీసుకుంటాము, ఆ బ్రాకెట్ లోపల కామాస్తో మనము సపరేట్ చేసి ఎరే లోపల ఎలిమెంట్స్ని ఇనిషియలైజ్ చేస్తాము. ఈచ్ ఐటెం ఇన్సైడ్ ద ఎరే ఈజ్ కాల్డ్ అన్ ఎలిమెంట్. ఒక ఎరే లోపల ఎన్ని ఉన్నాయో ఐటమ్స్ వాటన్నిటిని ఏమంటారు, ఎలిమెంట్స్ అంటారు. ఐటమ్స్ ఏమంటారు, ఎలిమెంట్స్ అంటారు. అండ్ ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఎ న్యూమరిక్ ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. ప్రతి ఎలిమెంట్ కూడా ఒక ఇండెక్స్ నెంబర్ని కలిగి ఉంటుంది. అదేంటే అంటే స్టార్టింగ్ ఎక్కడ ఇండెక్స్ నెంబర్ అంటే 0. స్టార్టింగ్ ఏది ఇండెక్స్ నెంబర్ మనకి 0. ఇక్కడ మనకు ఒక ఎరే ఉంది, లెట్ ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ఒక ఎరే ఉంది. ఇది ఎరే నేమ్. ఒక ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ లోపల మనము ఒక ఎరేని అసైన్ చేసాము. దీని లోపల మనకి ఏమున్నాయి, ఒక ఎరే అని దీన్ని మనం ఎలా చెప్పగలం అంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉండాలి, దాని లోపల కామాస్తో దాన్ని సపరేట్ చేయగలగాలి. అలా ఈ 2 లక్షణాలు ఉంటే దాన్ని ఏమంటారు, ఒక ఎరే అంటారు. దీని లోపల యాపిల్, బనానా, ఆరెంజ్ ఇవి స్ట్రింగ్స్ అన్నమాట. స్ట్రింగ్ డేటా టైప్స్ని కలిగి ఉంది ఎరే. స్ట్రింగ్ అంటే మనకి న్యూ అంటే క్యారెక్టర్స్ ఉంటాయి, ప్లస్ సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటారు. ఇది యాపిల్, బనానా, ఆరెంజ్ అని మనకు 3 ఐటమ్స్ ఉన్నాయి, అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 3 ఎలిమెంట్స్కి మనము ఇండెక్స్ నెంబర్ ఎలా చేస్తామంటే స్టార్టింగ్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ నెంబర్ అంటే 0. యాపిల్ 0, బనానా 1, ఆరెంజ్ 2. అంటే 0, 1, 2 అనేది దీని యొక్క ఇండెక్స్ నంబర్స్. నెక్స్ట్ యాక్సెసింగ్ ఎరే ఎలిమెంట్స్. ఎరే ఎలిమెంట్స్ మనం క్రియేట్ చేసాము, ఇన్స్టాల్ చేసాము. వాటిని ఎలా యాక్సెస్ చేస్తాము చూసినట్టయితే టు యాక్సెస్ ఏ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఇన్ అన్ ఎరే యూ యూజ్ ఇట్స్ ఇండెక్స్ నెంబర్. ఒక ఎరే లోపల ఉన్న ఒక ఎరే ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయాలంటే దాన్ని ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేస్తాము. యాక్సెస్ చేయడం అంటే దాన్ని క్యాచ్ చేయడం, దాన్ని సెలెక్ట్ చేయడం, దాన్ని చేంజ్ చేయాలన్నా, దాన్ని డిలీట్ చేయాలన్నా, దాన్ని అప్డేట్ చేయాలన్నా, దాన్ని ఏం చేయాలన్నా మనం ఒక యాక్షన్ చేయాలంటే ఫస్ట్ దాన్ని యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే ఎరే ఎలిమెంట్ని ఎలా చేస్తామంటే ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని చేస్తాము.
ఎరే ఇండెక్సెస్ స్టార్ట్ ఫ్రమ్ 0 నాట్ 1. ఎరే ఇండెక్స్ ఎలా ఉంటుంది, మామూలుగా నంబర్స్ అనుకుంటే మనకి 1 2 3 అలా స్టార్ట్ అవుతాయి 1 నుంచి, కానీ ఇండెక్స్ నంబర్స్ మాత్రం మనకి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ అన్ ఇండెక్స్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ విల్ రిటర్న్ అన్డిఫైన్డ్. ఇఫ్ యూ ట్రై టు యాక్సెస్ అన్ ఇండెక్స్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఒకవేళ మనం ఏ ఇండెక్స్ నెంబర్తో అయితే ఒక ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాము, ఆ ఇండెక్స్లో పొజిషన్లో నా నంబర్ లేకపోతే, ఆ ఎరే ఎలిమెంట్ లేకపోతే మనకి ఏమొస్తుంది, రిజల్ట్ అన్డిఫైన్డ్ అని చెప్పి వస్తుంది. అంటే ఆ పొజిషన్ లోపల, ఆ ఇండెక్స్ పొజిషన్ లోపల అక్కడ ఎలిమెంట్ లేదు అదన్నమాట. అయితే ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి మనం ఫ్రూట్స్, ఇక్కడ ఫ్రూట్స్ ఉంది కదా, ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్, బనానా, ఆరెంజ్ అనేది ఒక అరే. ఫ్రూట్స్ 0 అని చెప్పేసి, అంటే ఈ యొక్క బ్రేసెస్ లోపల, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం 0 అని పెట్టి ఈ పొజిషన్ 0 పొజిషన్ని మనం యాక్సెస్ చేస్తున్నాము. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, 0 పొజిషన్లో ఏముంది, యాపిల్ ఉంది కాబట్టి యాపిల్ వచ్చింది. ఇక్కడ 1 పొజిషన్లో ఏముంది, బనానా, కాబట్టి బనానా వచ్చింది అవుట్పుట్. 2 పొజిషన్లో ఏముంది అవుట్పుట్, ఇక్కడ ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ వచ్చింది. ఇక్కడ 5 ఇండెక్స్ పొజిషన్ని మనం కన్సోల్ చేస్తున్నాం, అంటే ప్రింట్ చేస్తున్నాము. ఇక్కడ ఏమొచ్చింది, అన్డిఫైన్డ్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మనకి 0 1 2 0 1 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది, మనకి అన్డిఫైన్డ్ అంటే అక్కడ లేదు అని చెప్పేసి అది చూపిస్తుంది, లేదు అని చెప్పేసి మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడేమో అవుట్పుట్, ఇక్కడ యాపిల్ వచ్చింది, ఇక్కడ బనానా వచ్చింది. ఎందుకంటే ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్. 0 ఇండెక్స్ మనము ఇక్కడ కన్సోల్ చేసామంటే ప్రింట్ చేస్తే యాపిల్ వచ్చింది, యాపిల్. ఇక్కడ 1 ఇండెక్స్ పొజిషన్ని ప్రింట్ చేసాము, ఏమొచ్చింది, బనానా వచ్చింది, బనానా ఉంది కాబట్టి. ఇక్కడ 2 పొజిషన్లో మనము ప్రింట్ చేస్తే 2లో ఏముంది, ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ వచ్చింది. ఇక్కడ 5 పొజిషన్ చెప్పేసి మనం ప్రింట్ చేస్తున్నాము. 5 పొజిషన్ ఉంది, ఇక్కడ లేదు, 0 1 2 ఉంది, 3 4 5 లేదు కాబట్టి అన్డిఫైన్డ్ చెప్పి వచ్చింది అనమాట. ఇది యాక్సెసింగ్ ఎరే ఎలిమెంట్స్, ఎరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడము. నెక్స్ట్ మోడిఫైయింగ్ అండ్ ఎరే ఎలిమెంట్స్, మోడిఫై ఎలా చేస్తాం. JavaScript allows elements in an array to be updated or replaced by directly accessing a value to a specific index. యాక్సెసింగ్ చేస్తున్నామంటే అర్థం ఏంటంటే, అంటే సెలెక్ట్ చేస్తున్నాం, సెలెక్ట్ చేసినామంటే దాన్ని మాడిఫై చేయగలం కదా. సరే, ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసామో దాన్ని మాడిఫై చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ ఈజీ అనమాట. ఎందుకంటే పర్టికులర్ ఎలిమెంట్ మనం ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాము విత్ ద బేస్డ్ ఆన్ ఇండెక్స్ పొజిషన్. New elements can be added and existing ones can be deleted using various array methods or operators. మనము యాక్సెస్ చేయటము ఇండెక్స్ బేస్డ్ యాక్సెస్ చేస్తాం, కానీ దాన్ని మాడిఫై చేయడం అంటే అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ, ఏం చేయాలన్నా మనం డైరెక్ట్గా చేయలేము. ఎలా చేస్తాము, కొన్ని అరేలో మెథడ్స్ ఉంటాయి, అరేస్లో కొన్ని జావాస్క్రిప్ట్ ఇన్బిల్ట్ మెథడ్స్ ఉంటాయి, దాన్ని లేదా ఆపరేటర్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మాత్రమే మనము దానిలో అరే ఎలిమెంట్స్ని మాడిఫై చేయగలము. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏముంది, ఫ్రూట్స్ 1 అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకున్నాము. మనము ఫ్రూట్స్ 1 అంటే ఇక్కడ ఏముంది, మనకి ఫ్రూట్స్ 1లో పొజిషన్లో బనానా ఉంది. బనానా అంటే ఇక్కడ మనం ఏం చేసాము, మ్యాంగో అని చెప్పి అసైన్ చేసాము. ఫ్రూట్ 1ని మనము యాక్సెస్ చేస్తున్నాము, సెలెక్ట్ చేసాము, తీసి దాన్ని ఈజ్ ఈక్వల్ టు బనానా అని చెప్పి మళ్ళీ అసైన్ చేసాము. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ బనానా అని చెప్పేసి ఉంది, అయినా సరే మనం ఇక్కడ ఏం చేసాం, మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు మ్యాంగో సెండ్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఫ్రూట్స్ని మళ్ళీ ప్రింట్ చేసినట్టయితే, మనం కన్సిడర్ చేసినట్టయితే అవుట్పుట్ ఏమొస్తుంది, యాపిల్, మ్యాంగో అండ్ ఆరెంజ్ వస్తుంది. 1 పొజిషన్ అంటే ఇక్కడ ఏది 0 1 అంటే బనానా ప్లేస్లో బనానా డిలీట్ అయిపోయి ఏమైంది, ఈ మ్యాంగో అనేది రీప్లేస్ అయిపోయింది అనమాట. అంటే ఇలాగ మనము మాడిఫై చేయగలము, Next, multi-dimensional arrays. JavaScript supports arrays of arrays known as multi-dimensional arrays. These are used to represent more complex data structures like grids or matrix. JavaScript లో arrays లో మనకి multi-dimensional arrays అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే arrays of arrays. array లోపల మళ్ళీ array ఉంటుంది అన్నమాట. నెస్టెడ్ array లోపల మళ్ళీ array ఉంటుంది. దాన్ని ఆ యొక్క అంటే కాంప్లెక్స్ డేటా ఒక రకంగా చెప్పాలంటే array లోపల ఒక array లోపల మళ్ళీ array 2 steps 3 steps అలా మనకి నెక్స్టెడ్ ఎరేస్ ఉంటాయి అన్నమాట. వీటిని మల్టీ డైమెన్షనల్ ఎరేస్ అని చెప్పేసి అంటారు. యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మల్టీ డైమెన్షనల్ ఎరే రిక్వైర్స్ మల్టిపుల్ ఇండెక్సెస్ ద్వారా మనం ఒక ఎరే లోపల ఎలిమెంట్స్ని మనము
యాక్సెస్ చేయాలంటే ఆ యొక్క ఎరే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ని మనము ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేస్తాము, అలాగే మాడిఫై చేస్తాము. మల్టీ డైమెన్షనల్లో కూడా అంతే, మల్టిపుల్ ఇండెక్సెస్ని మనం యాక్సెస్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ లెట్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి మనకి ఒక ఎరే ఉంది. దాని లోపల మనకి ఏముంది, దాని లోపల మనకి ఒక ఎరే ఉంది. ఫస్ట్ ఎరే ఇది కర్లీ ప్రాసెస్, ఇది స్టార్ట్ అయిపోయింది, ఇంకా మనకి బ్రాకెట్ స్టార్ట్ అయింది, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ అయింది. అంటే ఇది ఒక ఎరే లోపల మనకి ఇంకేమున్నాయి, ఇది ఒక ఎరే, ఇది ఫస్ట్ ఎరే, ఇది సెకండ్ ఎరే, థర్డ్ ఎరే. అంటే మనకి ఎరే లోపల మళ్ళీ 3 ఎరేస్ ఉన్నాయి అనమాట. దీన్ని మల్టీ డైమెన్షనల్ ఎరే అని చెప్పేసి అంటున్నారు. అయితే దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే ఎలా అంటే మ్యాట్రిక్స్ అనేది ఎరే నేమ్, ఆ వేరియబుల్. ఫస్ట్ ఒక బ్రాకెట్ లోపల మనం 1 ఇచ్చాము, అంటే ఫస్ట్ ఇదన్నమాట. ఈ మెయిన్ బ్రాకెట్ ఏదైతే ఉందో ఇది మెయిన్ ఎరే అనమాట. ఈ మెయిన్ ఎరే 1 పొజిషన్ అంటే ఇక్కడ 0, ఇది 0 పొజిషన్, ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్లో ఉంది. ఇండెక్స్ నెంబర్స్ 3 ఎరేలు ఉన్నాయి ఇక్కడ ఒక ఎరేలో. అంటే ఇది ఫస్ట్ ఎరే అంటే ఇండెక్స్ నెంబర్ 0, సెకండ్ ఏరేది 1, థర్డ్ ఏరేది 2 అనమాట. ఇలాగా ఈ ఇండెక్స్ బేస్ చేసుకుని, అంటే ఫస్ట్ ఏరే లోపల ఫస్ట్ ఏరే అంటే ఇది ఈ యొక్క ఇండెక్స్ నెంబర్ 1 ఉన్న ఎరే లోపల మళ్ళీ 2 అని చెప్పేసి మరి ఇచ్చినాము. 2 అంటే ఇక్కడ ఏది యాక్సెస్, 2 అంటే ఇది ఇక్కడ మనకి ఈ ఎరే 0, 1 అంటే ఈ ఎరే, ఇది 0, ఇది 1, ఇది 2 ఇండెక్స్ నెంబర్స్ ఇవి. ఇక్కడ 1 ఇచ్చినాం, 1 అంటే ఈ ఎరేని టార్గెట్ చేస్తున్నాం, ఎరేని మనం యాక్సెస్ చేస్తున్నాం. మళ్ళీ 2 అన్నాం, 2 అంటే ఈ ఎరే లోపల మళ్ళీ ఇండెక్స్ చూసుకోవాలి. ఎవరి లోపల ఇండెక్స్ మళ్ళీ ఏది, ఇది 0, ఇది 1, ఇది 2. అంటే ఈ యొక్క ఎరే లోపల మళ్ళీ 2 ఇండెక్స్ నెంబర్ని టార్గెట్ చేస్తున్నాం, యాక్సెస్ చేస్తున్నాం. అంటే 2లో ఏముంది, ఇక్కడ 6 ఉంది. 6 మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. ఇలాగా మనం ఏం చేస్తాము, ఎరేస్ని యాక్సెస్ చేస్తాము, ఎరేస్ని మనము మోడిఫై చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మనకి ఎరేస్ లోపల మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎరే మెథడ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఎరే మెథడ్స్ అంటే చూసినట్టయితే, మెథడ్స్ అంటే ఇవి ఏదో ఒక యాక్షన్, ఏదో ఒక వర్క్ని చేయడం కోసం మనం వాడేది. ఫంక్షన్స్ అనమాట. వర్క్ని చెప్పాలంటే ఫంక్షన్స్ అంటే పని అనమాట. ఇది ఒక పని, ఇవన్నీ పనులు చేస్తాయి. ఏమేం చేస్తాయి చూసినట్టయితే మనకి ఫస్ట్ గెట్ మెథడ్స్ అంటే అని చెప్పేసి మనము తీసుకునేవి. గెట్ అంటే తీసుకుంటాం కదా, ఏమి ఉంది దాంట్లో, ఇండెక్స్ ఆఫ్, ఫైండ్, ఫిల్టర్, స్లైస్, ఇండెక్సెస్, ఇవన్నీ ఎరే మెథడ్స్లో గెట్ మెథడ్స్. ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుంది, ఇవన్నీ గెట్ చేస్తాయి డేటాని, ఎరే నుంచి డేటాని గెట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ రెండోది యాడ్ మెథడ్స్. యాడ్ ఏం చేస్తాయంటే డేటా ఎరేస్కి ఎరే ఎలిమెంట్ని యాడ్ చేస్తాయి, ఎరే ఎలిమెంట్ని సెండ్ చేస్తాయి, ఎరే ఎలిమెంట్స్ని సెండ్ చేస్తాయి అనమాట. ఇవి యాడ్ మెథడ్స్, పుష్, క్యాన్క్యాట్, అన్షిఫ్ట్ అనేవి. నెక్స్ట్ రిమూవ్ మెథడ్స్ అంటే ఏంటి, రిమూవ్ చేస్తాయి, డిలీట్ చేస్తాయి. ఇవే ఏంటంటే ఎరే లోపల ఉన్న ఎరే ఎలిమెంట్స్ని రిమూవ్ చేసే మెథడ్స్ అనమాట. పాపు, షిఫ్ట్, స్ప్లైస్ ఇవేం చేస్తాయి, ఎరే లోపల ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తాయి. నెక్స్ట్ మోడిఫై మెథడ్స్. మోడిఫై ఏం చేస్తాయంటే మోడిఫై చేస్తాయి, డిలీట్ చేయవు, యాడ్ చేయవు. ఏం చేస్తాయంటే ఉన్న ఎరే లోపల ఉన్న ఎరే ఎలిమెంట్స్ని ఇవి మోడిఫై చేస్తాయి, చేంజ్ చేస్తాయి. ఇవన్నీ నెక్స్ట్ అదర్ ఎరే మెథడ్స్, జాయిన్, లెంత్, సార్ట్, రివర్స్, రెడ్యూస్, సమ్, ఎవ్రీ. ఇవన్నీ కూడా మనకి ఎరే మెథడ్స్ అని చెప్పేసి చెప్తారు. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్రతి డెవలపర్ కూడా ఇవి కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎరే గెట్ మెథడ్స్ చూసినట్టయితే ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఎరే గెట్ మెథడ్లో ఫస్ట్ ఇది ఇండెక్స్ ఆఫ్. ఇదేం చేస్తుంది, ఫైండ్స్ ద ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఏ వాల్యూ ఇన్ అన్ ఎరే. ఇదేం చేస్తుంది, ఫైండ్ చేస్తుంది ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఏ వాల్యూ ఇన్ అన్ ఎరే. మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ అండి మనం ఒక ఎరే తీసుకున్నాము. ఎరేలో 10, 20, 30, 40 అని చెప్పేసి ఒక ఎరే తీసుకున్నాము. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఎరే డాట్ ఇండెక్స్ ఆఫ్ 30 అన్నాం. ఇండెక్స్ ఆఫ్ ఈ 30 అన్నాం. ఈ 30 నెంబర్ యొక్క ఇండెక్స్ నెంబర్ని మనము ఫైండ్ చేస్తున్నాం. ఇండెక్స్ ఆఫ్ అంటే ఏం చేస్తుంది,
పొజిషన్ని ఫైండ్ చేస్తుంది. పొజిషన్ని చెక్ చేసి పొజిషన్ని ఇస్తుంది అనమాట. అవుట్పుట్గా ఆ ఎరే యొక్క మనం ఏదైతే ఎలిమెంట్ ఇచ్చామో ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ని ఇది ఫైండ్ అవుట్ చేసి మనకి చూపిస్తుంది. 30 యొక్క ఇండెక్స్ పొజిషన్ ఏంటిది చూసినట్టయితే ఇది ఫస్ట్ 0, ఇది 1, ఇది 2, ఇది 3, అంతే కదా. మనకి ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 30 మన 30 ఇండెక్స్ ఏంటి 2, మనకి అవుట్పుట్ 2 వచ్చింది. ఇది ఇండెక్స్ ఆఫ్ చేసే పని. నెక్స్ట్ ఫైండ్ మెథడ్ ఏం చేస్తుందో చూసినట్టయితే రిటర్న్స్ ద ఫస్ట్ మ్యాచింగ్ వాల్యూ ఇన్ అన్ ఎరే. ఫైండ్ మెథడ్ ఏం చేస్తుంది, ఒక ఎరే లోపల ఉన్న ఎలిమెంట్స్లో మనం ఏదైతే ఇచ్చామో ఎలిమెంట్, ఆ ఎలిమెంట్కి మ్యాచ్ అయిన ఎలిమెంట్ని ఇదేం చేస్తుంది, మనకి రిటర్న్ ఇస్తుంది. ఏ ఎలిమెంట్ అయితే మనము ఫైండ్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ ఎప్పుడైతే మ్యాచ్ అయిందో ఆ ఎలిమెంట్ సంబంధించిన ఎలిమెంట్స్ని ఇది మనకి రిటర్న్లో చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే దట్ ఏరియాలో మనం సేమ్ 10, 20, 30, 40 అని చెప్పేసి ఎలిమెంట్స్ తీసుకున్నాము. ఈ ఎలిమెంట్స్ లోపల మనము ఏం చేస్తున్నామంటే ఫైండ్ చేస్తున్నాం. ఎరే డాట్ ఫైండ్ మెథడ్ చేస్తున్నాము. నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ గ్రేటర్ దాన్ 25 అని చెప్పేసి ఒక కండిషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం ఫైండ్ కావాలా, నంబర్ అంటే ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఎలిమెంట్స్, ఈ నంబర్ అంటే ఏంటి, ఈ నంబర్ అంటే ఈ ఎలిమెంట్స్, ఇది ఎలిమెంట్స్ అనమాట. 1, 2, 3, 4 ఎలిమెంట్స్. ఈ నంబర్ అనేది గ్రేటర్ దాన్ 25 ఉంటే 25 ఏది ఉందో దాన్ని మనము ఇమ్మంటున్నాం. 25 కంటే ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ని మనం ఇమ్మంటున్నాం. ఇక్కడ ఏం చేసింది అవుట్పుట్లో 25 కంటే ఎక్కువ ఏది ఉంది, 20, 30 అంటే 25 కంటే ఎక్కువ అయింది, 30 ఉంది, 40 ఉంది. ఈ రెండు ఉన్నాయి. కానీ ఇది మనకి అవుట్పుట్లో 30 మాత్రమే ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్, ఫస్ట్ కండిషన్కి ఫస్ట్ ఏది మ్యాచ్ అయిందంటే 30 మ్యాచ్ అయింది. కాబట్టి 30 మాత్రమే ఇచ్చింది, 40ని పట్టించుకోదు. ఫైండ్ మెథడ్ అనేది రిటర్న్స్ ద ఫస్ట్ మ్యాచింగ్ వాల్యూ ఇన్ అన్ ఎరే అని చెప్పేసి అనమాట, అదే అర్థం. నెక్స్ట్ ఫిల్టర్ మెథడ్ చూసినట్టయితే మనకి ఫిల్టర్ మెథడ్ లోపల ఇదేం చేస్తుంది అంటే రిటర్న్స్ ఏ న్యూ ఎరే విత్ మ్యాచింగ్ వాల్యూస్. ఇది కూడా మ్యాచ్ చేసి మనకి ఇస్తుంది ఏమేమి వచ్చినాయి. కానీ ఇది ఏం చేస్తుంది అంటే ఒకటి ఫస్ట్ మ్యాచింగ్ ఇవ్వదు. ఏం చేస్తుంది, అన్ని మ్యాచింగ్ వాల్యూస్ని కూడా, అన్ని మ్యాచింగ్ ఎలిమెంట్స్ని కూడా ఇది ఒక న్యూ ఎరే క్రియేట్ చేసి మనకి చూపిస్తుంది. ఇక్కడ 10, 20, 30, 40 ఉంది. ఫిల్టర్ అని చెప్పేసి మనం వాడాము ఈ మెథడ్. నమ్ గ్రేటర్ దాన్ 20, నమ్ 20 కంటే ఎక్కువ ఏమున్నాయి, 30 ఉంది, 40 ఉంది. కాబట్టి అవుట్పుట్లో 30, 40 చెప్పేసి న్యూ ఏరియాలో ఇది ఎన్ని ఎలిమెంట్స్ ఉంది అన్ని ఎలిమెంట్స్ని ఒక న్యూ ఏరియాలో పెట్టి అది మనకి ఇస్తుంది. ఇది ఫిల్టర్ మెథడ్. నెక్స్ట్ స్లైస్ అంటే ఏంటి, జస్ట్ ఒక పీస్ అనమాట, పీస్ చేయటం. స్లైస్ అంటే పీస్ చేయటం కదా. అలాగే కాపీస్ పార్ట్ ఆఫ్ అన్ ఎరే ఇంటూ ఎ న్యూ ఎరే. ఒక ఎరే లోపల ఉన్న మనకు కావాల్సిన పార్ట్ని అది కాపీ చేసి ఒక న్యూ ఎరేలో పెట్టి మనకి ఇస్తుంది. ఎగ్జాంపుల్ కూడా అంతే. 10, 20, 30, 40 ఎరే తీసుకున్నాము. ఎరే డాట్ స్లైస్ అని చెప్పేసి దీనికి 2 పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి 1, 2, 3. ఎందుకు ఇచ్చామంటే మనకి ఫస్ట్ ఏంటంటే ఇది ఇండెక్స్ నెంబర్. ఫస్ట్ స్టార్ట్ ఇండెక్స్ నెంబర్ అంటారు. దీన్ని ఏమంటారు, స్టార్ట్ ఇండెక్స్ నెంబర్. ఇక్కడ స్టార్ట్ ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ ఎండ్ ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. అంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి కాపీ చేయాలి, దీనికి ఏమి ఇవ్వాలంటే పారామీటర్స్గా ఏ ఇండెక్స్ నెంబర్ నుంచి ఏ ఇండెక్స్ నెంబర్ వరకు మీకు కావాలి కాపీ చేయమంటారు, ఏ ముక్క మీకు ఇవ్వాలి, ఏ పీస్ మీకు ఇవ్వాలి అని చెప్పేసి ఇది అడుగుతాము. ఆ పీస్ మనకి ఈ పీస్ నాకు ఇవ్వాలి. నెంబర్ 1 ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ నుంచి 3rd ఇండెక్స్ పొజిషన్ మధ్య నాకు డేటా కావాలి, ఆ యొక్క ఎలిమెంట్స్ కావాలి నాకు, అది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పినాం. ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ నుంచి 3rd ఇండెక్స్ పొజిషన్ వరకు ఉన్న డేటాని నాకు కావాలని చెప్పేసి ఇక్కడ మనం ఇచ్చినాం. ఇక్కడ ఏం చేసింది, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ అంటే ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 ఇలా ఉంది కదా. ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ అంటే ఏంటి, ఇది 20. 3rd ఇండెక్స్ పొజిషన్ అంటే 40. అంటే 20, 30, 40 3 ఇవ్వాలి. కానీ ఇది ఏమి ఇచ్చింది, 20 and 30 ఇచ్చింది. కానీ 40 ఇవ్వలేదు. ఎందువల్ల ఇవ్వలేదంటే లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని అది ఎక్స్క్లూడ్ చేస్తుంది, ఇన్క్లూడ్ చేయదు. ఇది ఎక్స్క్లూడ్ చేస్తుంది అన్నమాట. మనం దాన్ని కలపదు. దాన్ని కలపకుండా దానికంటే ముందు ఉన్న వరకే ఇస్తుంది. ఫస్ట్ టు 3 అంటే ఫస్ట్ ఇస్తుంది, 2 ఇస్తుంది, అంతే. 3 ఇవ్వదు, ఎక్స్క్లూడ్ చేస్తుంది అనమాట. స్టార్ట్ ఇండెక్స్ నెంబర్ ఇంక్లూడ్ చేస్తుంది. ఏదైతే ఎండ్ ఇండెక్స్ ఇచ్చామో మనము దాన్ని ఎక్స్క్లూడ్ చేసి
దాని లోపల ఉన్న వాటిని ఇస్తుంది. ఇది స్లైస్ మెథడ్. ఇది స్లైస్ మెథడ్. నెక్స్ట్ ఇన్క్లూడ్స్ మెథడ్. చెక్స్ ఇఫ్ అన్ ఎరే కంటైన్స్ ఏ స్పెసిఫిక్ వాల్యూ. చెక్స్ ఇది ఏం చేస్తుంది, ఇన్క్లూడ్స్ అంటే చెక్ చేస్తుంది. జస్ట్ ఉందా లేదా చెప్పు, నాకు ఒక నంబర్, నాకు ఈ ఎలిమెంట్ ఉందా లేదా నా ఎరేలో, నాకు ఈ ఎరే లోపల ఈ ఎలిమెంట్ ఉందా లేదా చెప్పు, నాకు ఉందో చెప్పు, ఎస్ ఆర్ నో, అంతే. ట్రూ ఆర్ ఫాల్స్ బులియన్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. మనం ఎగ్జాంపుల్ వచ్చినట్టయితే ఇక్కడ ఎరేలో 10, 20, 30, 40 తీసుకున్నాం. ఎరే డాట్ ఇన్క్లూడ్స్ అని చెప్పేసి 30 అని చెప్పి ఇచ్చినాం. 30 నాకు ఉందా లేదా ఈ ఎరే లోపల చెప్పు అని చెప్పి చెప్తున్నాం. అంటే రిటర్న్ చేయమాకు, నువ్వేం రిటర్న్ చేయదు, జస్ట్ నాకు ఉందో చెప్పండి. ఇక్కడ 20 ఉంది, 30 ఉంది, 40 ఉంది. 30 ఉంది కాబట్టి ఇగో ఉందని చెప్పింది, ఎస్ ఉంది, ట్రూ అని చెప్పి లేదనుకుంటే లేదు, ఫాల్స్ అని చెప్పిద్దాం, లేదని చెప్పిద్దాం. జస్ట్ ఉందా లేదా అని చెప్పేసి మన యొక్క ఎరే అనేది, ఎరే లోపల ఈ యొక్క ఎలిమెంట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం కోసం మాత్రమే వాడేదే ఇన్క్లూడ్స్ మెథడ్. నెక్స్ట్ ఎరే యాడ్ మెథడ్స్. ఎరే యాడ్ మెథడ్స్ చూసినట్టయితే మనకి ఇప్పుడు వరకు మనం గెట్ మెథడ్ నేర్చుకున్నాము. ఇది ఎరే యాడ్ మెథడ్స్. యాడ్ మెథడ్స్ లోపల మనకి ఏమున్నాయంటే 3 ఉన్నాయి. ఒకటి పుష్ మెథడ్. పుష్ అంటే పుష్ చేయడం, అంతే కదా. యాడ్స్ వాల్యూస్ టు ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరే. ఇది ఏం చేస్తుంది, యాడ్ చేస్తుంది. ఎరే మెథడ్స్లో ఇది యాడ్ మెథడ్ కాబట్టి ఇది యాడ్ చేస్తుంది. ఎలా యాడ్ చేస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ఎన్ ఎరే, మనం ఏదైతే ఇచ్చినామో ఎలిమెంట్ దాన్ని ఆ ఎరే లోపల చివర్లో యాడ్ చేస్తుంది. ఆ ఎరే లోపల చివర్లో యాడ్ చేస్తుంది. మనకి ఎరే ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30 అని చెప్పేసి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం ఏం చేసాం, ఎరే డాట్ పుష్ అని చెప్పేసి చెప్పినాం. ఏం చెప్పినాం, 40, నన్ను 40 యాడ్ చేయమని చెప్పినాం. 40ని పుష్ చేయమని చెప్పినాం ఎరేలోకి. ఇది ఏం చేసింది, అవుట్పుట్ మొత్తం మనకి యాడ్ చేసి మళ్ళీ మొత్తం అవుట్పుట్ని మనకి చూపిస్తుంది. మొత్తం ఎరేని మనకి రిటర్న్ చేస్తుంది. 10, 20, 30, 40, 10, 20, 30, 40 అంటే చివరలో ఇది యాడ్ చేసింది. ఇది పుష్ మెథడ్. కాంకాట్ మెథడ్ అంటే మెర్చెస్ 2 or more arrays into a new array. ఇది కాంకాట్ ఏం చేస్తుంది అంటే మెర్చ్ చేస్తుంది, రెండింటిని కలిపిద్ది అనమాట. 2 arraysని కలిపిద్ది, 2 arraysని మెర్చ్ చేసిద్ది అనమాట. 2 or more, 2 లేదా అంతకంటే ఎక్కువ arraysని ఇది మెర్చ్ చేసి, ఆ మెర్చ్ చేసిన తర్వాత కొత్త న్యూ ఏరియాని రిటర్న్ చేస్తుంది. ఉన్న ఏరియాని మళ్ళీ చూపింది. ఉన్న ఏరియాకి ఏం చేయదు, ఒరిజినల్ కానీ ఏం చేయదు. తీసుకొని మెర్చ్ ఆ రెండింటిని కలిపేసి కొత్త ఏరియాని, ఇది న్యూ ఏరియాని మనకి రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనకి చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది, ఎరే 1లో మనకి 10, 20 ఉన్నాయి ఎలిమెంట్స్. ఎరే 2లో 30, 40 అని చెప్పేసి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం ఈ మెర్చ్ చేస్తున్నాం అంటే ఇంకో థర్డ్ వేరియబుల్ తీసుకుని రిజల్ట్ అని చెప్పేసి తీసుకుని ఎరే డాట్ కాంకాట్, ఎరే 1 డాట్ కాంకాట్, ఎరే 1ని మనము కాంకాట్ చేస్తున్నాం. దేంతో కాంకాట్ చేస్తున్నాం, దేంతో మెర్చ్ చేస్తున్నాం, ఎరే 2తో మెర్చ్ చేస్తున్నాం. కాంకాట్ చేయడం అంటే మెర్చ్ చేయడం, కలపడం. అప్పుడు రిజల్ట్ని మనం కన్సోల్ చేసి ప్రింట్ చేసినట్టయితే ఏమవుతుంది, 10, 20, 30, 40, 10, 20, 30, 40 మొత్తం అనేది కలిపి ఒక న్యూ ఏరియాని, ఈ 2 ఏరియాలు అంతే ఉంటాయి, మనకి న్యూ ఏరియాని క్రియేట్ చేసి ఇస్తుంది. ఇది ఏంటంటే కాంకాట్ మెథడ్. ఇది కాంకాట్ మెథడ్. నెక్స్ట్ మనకి అన్షిఫ్ట్ అని చెప్పేసి ఉంది. ఇది కూడా ఎరే యాడ్ మెథడ్. ఇవన్నీ 3 కూడా యాడ్ మెథడ్. యాడ్ చేస్తున్నాయి ఇక్కడ. అది చివరిలో యాడ్ చేస్తుందా, మొదట యాడ్ చేస్తుందా, రెండింటిని కలుపుతుందా అనేది మనకు అనవసరం, కానీ యాడ్ చేస్తున్నాయి. 3 రకాలుగా యాడ్ చేస్తాయి. అన్షిఫ్ట్ యాడ్స్ వాల్యూస్ టు ద బిగినింగ్ ఆఫ్ ఎన్ ఎరే. ఇదేం చేస్తుంది, బిగినింగ్ ఆఫ్ ఎరే లోపల ఫస్ట్ దానికి యాడ్ చేస్తుంది. ఫస్ట్ దాని పుష్ ఏం చేసింది మనకి, ఫస్ట్ పుష్ అనేది ఏం చేసింది మనకి చివరిలో యాడ్ చేసింది. అన్షిఫ్ట్ అనేది ఏం చేస్తుంది, ఫస్ట్లో యాడ్ చేస్తుంది అనమాట. అంతే, ఇది కూడా యాడ్ చేస్తుంది. ఎరే 10, 20, 30 అని చెప్పి ఒక ఎరే తీసుకున్నాము. అన్షిఫ్ట్ 5 అన్నాము. 5 ఎలిమెంట్ని మనం ఇచ్చాము. అది ఏం చేసింది, అవుట్పుట్ మనకి యాడ్ చేసి 5, 10, 20, 30 అంటే 10 కంటే ముందు యాడ్ చేసింది అనమాట. ఇది అన్షిఫ్ట్ మెథడ్. నెక్స్ట్ మనకి రిమూవ్ మెథడ్స్. చూసినట్టయితే పాప్, షిఫ్ట్, స్ప్లైస్ ఇవి 3 రిమూవ్ చేస్తాయి. రిమూవ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేస్తుంటాయి. ఇవి మనకి చూసినట్టయితే ఫస్ట్ ఇది పాప్, రిమూవ్స్ ద లాస్ట్ వాల్యూ ఫ్రమ్ ఎన్ ఎరే. ఈ పాప్ ఏం చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. ఎలా రిమూవ్ చేస్తుంది అంటే లాస్ట్ వాల్యూని, ఎరే లోపల ఉన్న లాస్ట్ ఎరే ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. ఎరే ఈజ్ ఈక్వల్ 10, 20, 30 తీసుకున్నాం. ఎరే డాట్ పాప్ అని చెప్పి జస్ట్ రాసేసినాం, మనం వదిలేసినాం. ఏం చేస్తుంది అప్పుడు అవుట్పుట్ మనకి ఎరేని మనం కన్సోల్ చేసినట్టయితే ఏం చేస్తుంది, 10, 20 మాత్రమే మనకి చూపిస్తుంది. ఈ చివరిన ఉన్న 30ని ఇది రిమూవ్ చేస్తుంది. అంటే ఎరే పాప్ రిమూవ్స్ ద లాస్ట్ వాల్యూ ఫ్రమ్ అన్ ఎరే. షిఫ్ట్ ఉంది, షిఫ్ట్ ఏం చేస్తుంది, రిమూవ్స్ ద ఫస్ట్ వాల్యూ ఫ్రమ్ ఎరే. షిఫ్ట్ అనేది ఏం చేస్తుంది, ఫస్ట్ వాల్యూ రిమూవ్ చేస్తుంది. ఇది కూడా రిమూవ్ చేస్తుంది.
10, 20, 30 తీసుకున్నాము, షిఫ్ట్ అని చెప్పేసి చెప్పినాము, 20, 30 మాత్రమే వచ్చింది. 10ని రిమూవ్ చేసింది అనమాట. ఇది ఒకటి రిమూవ్ చేసి మెథడ్. స్ప్లైస్ ఏం చేస్తుందంటే యాడ్స్ ఆర్ రిమూవ్స్ వాల్యూస్ ఎట్ ఏ స్పెసిఫిక్ ఇండెక్స్. ఇది ఏం చేస్తుంది, 2 పనులు చేస్తుంది. యాడ్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. ఎలా చేస్తుంది రిమూవ్? ఫస్ట్లో చేస్తుందా, చివరిలో చేస్తుందా అనేది ఇక్కడ ఏంటో చూసినట్టయితే, ఇది బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ ఇండెక్స్. మనం ఇవ్వాలా స్పెసిఫిక్ ఇండెక్స్ నంబరు, స్పెసిఫిక్ ఇండెక్స్ పొజిషన్లో నాకు రిమూవ్ చెయ్యి, నాకు యాడ్ చెయ్యి అని చెప్పేసి దానికి స్పెసిఫిక్ ఇండెక్స్ నెంబర్ని మెన్షన్ చేయాలన్నమాట. యాడ్ చేయాలా, రిమూవ్ చేయాలా, రెండు చేయమంటే రెండు చేస్తుంది. కానీ ఇండెక్స్ నెంబర్ పొజిషన్ చెప్పాలి దానికి. ఈ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేసి ఈ ఇండెక్స్ పొజిషన్లో ఎలిమెంట్ని యాడ్ చేయి అని చెప్పి చెప్పాలన్నమాట. ఉదాహరణకి ఎరే ఈజ్ ఈక్వల్ 10, 20, 30, 40 ఉంది ఇక్కడ ఎరే. మనము ఎరే డాట్ స్ప్లైస్ అని చెప్పేసి ఏమి ఇచ్చాము, 1 to 25, 35 ఇచ్చాము. ఫస్ట్ది ఏంటంటే ఇది పొజిషన్, ఇండెక్స్ పొజిషన్, స్టార్ట్ ఇండెక్స్ పొజిషన్ అంటే స్టార్ట్ ఇండెక్స్ పొజిషన్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఇది ఇక్కడ నుంచి మన సెకండ్ వన్ ఏంటంటే ఈ పొజిషన్ లోపల 1 పొజిషన్ లోపల నువ్వు ఏం చేయాలా, 1 అనే ఇండెక్స్ పొజిషన్ లోపల ఏం చేయాలా, 2 ఇచ్చాము. ఇక్కడ 2 అనేది ఏంటంటే కౌంట్, ఎన్ని డిలీట్ చేయాలి, ఎన్ని ఎలిమెంట్స్ డిలీట్ చేయాలి, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ డిలీట్ చేయాలని చెప్పిస్తున్నాం. ఫస్ట్ 1 ఇండెక్స్ పొజిషన్ లోపల 2 ఎలిమెంట్ని డిలీట్ చేసి ఈ 2 ఎలిమెంట్ని యాడ్ చేయమని చెప్పినాం. ఇండెక్స్ 1 పొజిషన్ లోపల ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేసి ఏది అక్కడ నుంచి రెండు ఎలిమెంట్స్ రిమూవ్ చేయమంటున్నాము. అక్కడ నుంచి 2 ఎలిమెంట్స్ రిమూవ్ చేయమంటున్నాము. ఆ తర్వాత ఈ 25, 35 అనే ఈ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేయమంటున్నాము. ఇది ఏం చేసింది, అవుట్పుట్ 10, 25, 35, 40 ఇచ్చింది అనమాట. అంటే అర్థం ఏంటి మనకి, 1 అనేది అంటే ఇక్కడ 1 అంటే ఇది 1 రిమూవ్ చేసింది, 20 రిమూవ్ చేసి ఏం చేసింది 20 అంటే రెండు రిమూవ్ చేయమంది. 2 అంటే 2 రిమూవ్ చేయమంది. 2 కౌంట్, డిలీట్ కౌంట్ 2 అనమాట. అంటే 2 రిమూవ్ చేయమంది. 20 రిమూవ్ చేసింది, 30 రిమూవ్ చేసి ఆ ప్లేస్లో 25ని 35ని యాడ్ చేసింది. 10, 20 ప్లస్లో 25, 30, 35 యాడ్ చేసింది. ఇది స్ప్లైస్ మెథడ్ అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ ఎరే అదర్ ఇంపార్టెంట్ మెథడ్స్. అవి కాకుండా అంటే యాడ్ మెథడ్స్, రిమూవ్ మెథడ్స్, ఇక గెట్ మెథడ్స్, ఇవి కాకుండా ఇంకా ఇంపార్టెంట్ మెథడ్స్ ఇవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. జాయిన్ మెథడ్ అనేది ఏం చేస్తుంది అంటే కన్వర్ట్స్ అండ్ ఎరే ఇంటూ స్ట్రింగ్ విత్ సెపరేటర్స్. ఏం చేస్తుంది జాయిన్ మెథడ్, కన్వర్ట్స్ అండ్ ఎరే ఇంటూ స్ట్రింగ్గా ఇది కన్వర్ట్ చేసి ఏం చేస్తుంది విత్ సపరేటర్స్తో ఇది మనకి చూపిస్తుంటుంది. విత్ సపరేటర్స్తో చూపిస్తుంది. అంటే మనకి మీకు ఎగ్జాంపుల్ని చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఇది జాయిన్ మెథడ్ కన్వర్ట్స్ ఏం చేసింది, మనకు 10, 20, 30 అని చెప్పేసి మనకి ఒక ఎరే తీసుకున్నాము. ఎరే డాట్ జాయిన్ అని చెప్పేసి మనము ఏం చేసాము, ఇక్కడ ఒక హైఫెన్ ఇచ్చేసి డబల్ కోట్స్లో అంటే దీన్ని జాయిన్ చేయమని చెప్పేసి ఆ ఎరే లోపల ఆ ఎరేని స్ట్రింగ్గా మార్చేసి దాన్ని హైఫెన్తో మనం సపరేట్ చేయమని చెప్పేసి చెప్పినాం. అప్పుడు ఏం చేసింది 10, 20, 30 అని చెప్పి ఇచ్చింది అనమాట. లెంత్ అనేది ఏం చేస్తుందంటే రిటర్న్స్ ద నంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఎరే. ఆ ఎరే లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాని యొక్క నంబర్ని ఇది మాత్రమే చెప్తుంది. మనకి ఎరే ఈజ్ ఈక్వల్ 10, 20, 30, 40 అని చెప్పి ఇచ్చినాం. ఎరే డాట్ లెంత్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఎప్పుడు ఇండెక్స్ నెంబర్ తీసుకోదు, ఇక్కడ జస్ట్ కౌంట్ తీసుకుంటుంది. ఎరివేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో జస్ట్ చెప్పిద్ది అనమాట. 10, 20, 30, 40 అంటే 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి 4 రిటర్న్ చేసింది. సార్ట్ అరేంజెస్ వాల్యూస్ ఇన్ అసెండింగ్ ఆర్ కస్టమ్ ఆర్డర్. సార్టింగ్ చేయడం అంటే అరేంజ్ చేయడం వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలా, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలని చెప్పేసి దానికి అదనమాట అసెండింగ్ చేస్తుంటుంది, అరేంజ్ చేస్తుంటుంది వాల్యూస్. అది ఎలా అంటే అరే 30, 10, 20, 40 అని చెప్పేసి ఒక ఎరే తీసుకున్నాం మనం. అంటే 30 ఫస్ట్ తీసుకున్నాం, తర్వాత 10 తర్వాత 20 తర్వాత 40 ఇలా ఇచ్చాము. అప్పుడు మనం ఎరే డాట్ సార్ట్ అనగానే ఏం చేస్తుంది, ఇది అసెండింగ్ ఆర్డర్లోకి మనం ఏమి ఇవ్వలేదు అక్కడ కాబట్టి డైరెక్ట్ సార్ట్ ఇచ్చినాం కాబట్టి ఏం చేస్తుంది అసెండింగ్ ఆర్డర్లోకి ఇది కన్వర్ట్ చేస్తుంది. 10, 20, 30, 40 లాగా అసెండింగ్ ఆర్డర్లోకి చేసింది అనమాట. రివర్స్ మెథడ్ ఏం చేస్తుంది అంటే రివర్స్ ద ఆర్డర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఎరే. రివర్స్ చేసింది మనం ఇచ్చిన ఎరే ఎలిమెంట్స్ని రివర్స్ చేసి చూపించుతాం అనమాట. మనం ఎరేలో 10, 20, 30 ఇచ్చాము. ఎరే డాట్ రివర్స్ అని చెప్పేసి ఈ మెథడ్ వాడిన అప్పుడు ఏం చేస్తుంది 30, 20, 10 అని చెప్పేసి ఇచ్చింది అనమాట. రివర్స్ చేస్తుంది అంతే, ఏం లేదు. రెడ్యూస్ మెథడ్
కంబైన్స్ వాల్యూస్ ఇంటూ ఏ సింగిల్ రిజల్ట్ యూజింగ్ ఏ ఫంక్షన్. ఇదేం చేస్తుంది, మనం అక్కడ ఆ ఎరేలో ఉన్న వాల్యూస్ అన్నిటిని కంబైన్ చేసి ఒక సింగిల్ రిజల్ట్గా మనకి చూపిస్తుంటుంది. ఎరేలో మనం 10, 20, 30 తీసుకున్నాము. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎరే డాట్ రెడ్యూస్ అని చెప్పేసి మనము ఈ యొక్క 2 పారామీటర్స్ ఇచ్చినాము. కంప్లీట్ అని చెప్పేసి ఒకటి నెంబర్ అని చెప్పేసి ఇచ్చినాము. ఇక్కడ మనం ఏం చేస్తుందంటే మొత్తాన్ని ఒక వాల్యూలోకి సమ్లోకి అంటే 10 + 20 + 30 అంటే 60 ఇలా ఒక వాల్యూలోకి ఒక సింగిల్ రిజల్ట్లోకి ఇది కన్వర్ట్ చేసి ఇచ్చిందనమాట. నెక్స్ట్ సమ్ మెథడ్ చెక్స్ ఇఫ్ అట్ లీస్ట్ వన్ వాల్యూ మీట్స్ ఏ కండిషన్. ఈ సమ్ ఏం చేస్తుంది, ఏదో ఒక అట్లీస్ట్ వన్ వాల్యూ అని మీట్స్ ఏ కండిషన్ అంటే ఒక కండిషన్ ఇస్తాం మనం సమ్లో. ఆ కండిషన్ అనేది ఇందులో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్ని లేదా ఏదో ఒక వాల్యూని ఇది కంపేర్ అంటే మీట్ అయిందా లేదా అంటే సాటిస్ఫాక్షన్ చేసిందా లేదా అని చెప్పి అడుగుతున్నాం అంతే. అంటే అవుందా కాదా, అయిందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాం అంతే. అక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పమంటాం అనమాట. ఇక్కడ 10, 20, 30 అని చెప్పేసి ఒక ఎరే తీసుకున్నాము. ఎరే డాట్ సమ్ అని చెప్పేసి నంబరు ఇది పారామీటర్ నంబర్ అంటే ఇక్కడ 10, 20, 30 అనమాట. నంబర్ గ్రేటర్ దాన్ 25, 10 గ్రేటర్ దాన్ 25 వస్తుంది, 10, 20 గ్రేటర్ దాన్ 25 వస్తుంది, 30 గ్రేటర్ దాన్ 25 వస్తుంది. అంటే ఇందులో మనకి 30 అనేది 25 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సాటిస్ఫై అయింది. ఇక్కడ ఇది మీట్ అయింది కాబట్టి ట్రూ అని చూపించింది. ఏదో ఒక నెంబర్ అనేది మనం ఇక్కడ కండిషన్ ట్రూ ఇస్తుంది అనుకోండి, ఇక్కడ ట్రూ ఇస్తుంది. ఏ ఒక నెంబర్ కూడా ఇక్కడ కండిషన్ ట్రూ చేయలేదు అనుకోండి, అన్ని ఫాల్స్ అయినాయి అనుకోండి, ఇది ఫాల్స్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఎవ్రీ చెక్స్ ఇఫ్ ఆల్ వాల్యూస్ మీట్ ఏ కండిషన్. ఇది సేమ్ సమ్ లాగానే, కాకపోతే ఇక్కడ అన్ని వాల్యూస్ కూడా కండిషన్ని మీట్ అవ్వాలి, కండిషన్ని సాటిస్ఫై చేయాలి. 10, 20, 30 అని ఎర్ర తీసుకున్నాము. ఎరే డాట్ ఎవ్రీ అని చెప్పేసి నమ్ గ్రేటర్ దాన్ 5. 10 అనేది 5 కంటే ఎక్కువ ఉంది, 20 అనేది 5 కంటే ఎక్కువ ఉంది, 30 అనేది 5 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి అన్నీ 5 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రూ చూపించింది. ఏది ఒకటే ఎక్కువ లేకపోయినా సరే, సాటిస్ఫై కండిషన్ ఫెయిల్ అయినా సరే ఇది ఫాల్స్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. ఇది ఎరే మెథడ్స్లో. ఇంకొకటి మాడిఫై మెథడ్స్. ఎరేలో మాడిఫై మెథడ్స్లో మనకి మాడిఫై మెథడ్స్ అనేవి 2 ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాప్ అండ్ ఫర్ ఈచ్. ద మ్యాప్ మెథడ్ క్రియేట్స్ ఏ న్యూ ఎరే బై అప్లయింగ్ ఏ ఫంక్షన్ టు ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద ఒరిజినల్ ఎరే. ఇట్ డస్ నాట్ మాడిఫై ద ఒరిజినల్ ఎరే. మ్యాప్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఒక న్యూ ఎరేని క్రియేట్ చేస్తుంది. క్రియేట్స్ ఏ న్యూ ఎరే. ఎలా క్రియేట్ చేస్తుంది అంటే అప్లయింగ్ ఏ ఫంక్షన్. ఈ యొక్క మెథడ్లో మనం ఏదైతే ఒక ఫంక్షన్ ఇచ్చామో ఆ ఫంక్షన్ని అప్లై చేసి, ఆ ఫంక్షన్ అప్లై చేసిన తర్వాత మనకి ఏదైతే వాల్యూస్ అనేవి వచ్చాయో ఆ వాల్యూస్తో ఒక న్యూ ఎరేని క్రియేట్ చేసి మనకి ఇస్తుంటుంది. యూజ్ మ్యాప్ వెన్ యూ నీడ్ ఏ న్యూ ట్రాన్స్ఫార్మ్. ఏమన్నా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఏదైనా చేంజ్, ఏదైనా అప్డేట్ చేయాలంటే, ఏదైనా కండిషన్ చేయాలన్నప్పుడు పాత ఏరే ఓల్డ్ ఏరే మనకు ఒరిజినల్ ఏరే అంతే ఉండాలా, మనకి న్యూ ఏరే క్రియేట్ అవ్వాలన్నప్పుడు మనం మ్యాప్ మెథడ్ని వాడతాము. ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే నంబర్స్ అని చెప్పేసి 1, 2, 3, 4 ఎరే తీసుకున్నాము. ఇక్కడ లెట్ డబుల్ ఈజ్ ఈక్వల్ డబుల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాము. నంబర్స్ డాట్ మ్యాప్, మనం డబల్ కావాలి నంబర్స్, మనకి ఒక పర్ఫార్మేషన్ జరగాలి. అక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఇక్కడ ఏం జరగాలి ట్రాన్స్ఫర్మేషన్? నంబర్స్ డాట్ మ్యాప్ నంబర్ అనేది నంబర్ ఇంటూ 2 అని చెప్పేసి ఒక కండిషన్ రాసాము, ఒక ట్రాన్స్ఫర్మేషన్ రాసాము మనం. నంబర్ ఇంటూ 2 అంటే నంబర్ అంటే ఇక్కడ 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది. ఇక్కడ ఫస్ట్ 1 వస్తుంది, 1 × 2 2 రిజల్ట్ వచ్చింది. తర్వాత 2 వస్తుంది, 2 × 2 4. తర్వాత 3 వస్తుంది, 3 × 2 6. తర్వాత 4 వస్తుంది, 4 × 2 8. అంటే మనకి ఈ డబుల్ అనే ఈ యొక్క వేరియబుల్ని మనం కన్సోల్ చేసినట్టయితే మనకి 2, 4, 6 అని చెప్పి ఒక కొత్త ఏరియా అనేది క్రియేట్ చేసి ఇచ్చింది మ్యాప్ అనేది. మ్యాప్ ఏం చేస్తుంది, ఒరిజినల్ అని అంతే వచ్చేసి ఏదైతే మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నామో దానితో ఒక న్యూ ఏరియా అనేది ఏం చేస్తుంది, మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. నంబర్స్ మనం కన్సోల్ చేస్తే మనకి పాత ఏరియాని మనకి చూపిస్తుంది. ఇది మ్యాప్ మెథడ్. ఫర్ ఈచ్ మెథడ్ ఎగ్జిక్యూట్స్ ఏ ఫంక్షన్ ఫర్ ఈచ్ ఎరే ఎలిమెంట్ బట్ డస్ నాట్ రిటర్న్ ఏ న్యూ ఎరే. ఇది కూడా ఏం చేస్తుంది అంటే సేమ్ అలానే ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేసేది, కానీ ఇది కొత్త ఎరేని రిటర్న్ చేయదు. ఒక ఎరేని రిటర్న్ చేయదు. ఇది ఏం చేస్తుంది, జస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. పర్ఫార్మ్ జరిగిన తర్వాత ఆ యాక్షన్ ఏదైతే జరిగిందో, ఏదైతే యాక్షన్ జరిగిందో ఆ ఆపరేషన్ జరిగిన తర్వాత వచ్చిన ఆ ఎలిమెంట్స్ అని మాత్రమే అది రిటర్న్ చేస్తుంది. కొత్త ఎరేని రిటర్న్ చేయదు, పాత ఎరేని
రిటర్న్ చేయదు అనమాట. పాత ఏరియాని ముట్టుకోదు, కొత్త ఏరియాని రిటర్న్ చేయదు. జస్ట్ ఆపరేషన్ ఏదైతే పర్ఫార్మెన్స్ మనం ఇచ్చామో, ఏదైతే మనం చేయమని ఇచ్చామో క్యాలిక్యులేషన్, అది చేసి ఆ యొక్క ఎరే ఎలిమెంట్స్ని మాత్రమే, వాల్యూస్ని మాత్రమే ఇది రిటర్న్ చేస్తుంది. ఏముంది అంటే చూసినట్టయితే చూడండి, నంబర్స్ డాట్ ఫర్ ఈచ్ అని చెప్పేసి ఇచ్చాము. నమ్ కన్సోల్ డాట్ లాగా నమ్ ఇంటూ 2. నమ్ ఇంటూ 2 అంటే నమ్ అంటే 1, 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 2 4, 3 ఇంటూ 2 6, 4 ఇంటూ 2 8. ఇలాగ నంబర్స్ మాత్రం మనకి ఎలిమెంట్స్ మాత్రమే ఇది మనకి రిటర్న్ చేస్తుంది. ఓల్డ్ ఏరే ఒరిజినల్ ఏరే అంతే ఉంటుంది అనమాట. ఒరిజినల్ ఏరే అంతే ఉంటుంది. ఇది మనకి చూసినట్టయితే ఎరే మెథడ్స్. ఇది ఎరే మెథడ్స్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.